మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్ర. అందరికీ వందనాలు. యేసయ్య మనందరినీ ఆశీర్వదించునుగాక. రాజుల మొదటి పుస్తకం రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయం 30వ వచనం అందరం చదువుదాం. ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి 32వ వచనం ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశువు మాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పెను. దైవజనుడైన ఏలియా రోజుల్లో జరిగిన సంభవాన్ని మనం చదువుకున్నాం. ఆ సంభవం గమనిస్తే జనాలందరూ ఆయన దగ్గర ఉన్నారు. నా దగ్గరికి రండని జనులందరితో చెప్తే ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు వారు చూస్తూ ఉండగానే క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేశాడు. 32వ వచనంలో యెహోవా నామమున ఒక బలిపీఠాన్ని కట్టించాడు. క్రింద పడద్రోయబడి ఉంది. ఎవరో పడద్రోశారు, ఏదో పడద్రోసింది. ఆ పడద్రోయబడి ఉన్న బలిపీఠమును బాగు చేశాడు. పడద్రోయబడి ఉన్న బలిపీఠాన్ని కట్టించాడు. కట్టించిన తర్వాత వాళ్ళు చూస్తూ ఉండగానే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఏ ఎద్దునైతే తునకలుగా కోసి అక్కడ పెట్టారో ఆ కోయబడిన ఎద్దు తునకలను, తర్వాత ఆ కట్టెలను, ఆ తర్వాత ఆ రాళ్లను, ఇంకా మనం గమనిస్తే బుగ్గిని, కందకముందున్న నీళ్లను ఆరిపోజేసింది. ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి దేవుని అగ్ని దిగి వచ్చింది. దిగి వచ్చిన తర్వాత ఆ కార్యాలు జరగడమే కాకుండా మీరు 39వ వచనంలో చూస్తే జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. ఆ రోజు వరకు 2 తలంపుల మధ్యలో ఉన్నారు. వారికి వాస్తవం అర్థం కాల, నిజం అర్థం కాల. ఎప్పుడైతే ఆయన క్రింద పడద్రోయబడి ఉన్న బలిపీఠాన్ని బాగు చేశాడో, కట్టాడో, ఆ తరువాత ప్రార్థన చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు అక్కడ ఆశ్చర్యమైన ఘనమైన గొప్ప కార్యాలు చేసినట్లుగా, తద్వారా ఆ ప్రాంత ప్రజలందరూ, అక్కడ ఉన్న ప్రజలందరూ యెహోవాయే దేవుడని తెలుసుకొనగలిగేటట్లుగా, గ్రహించగలిగేటట్లుగా అక్కడ ప్రభు కార్యాన్ని చేశారు. మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం
మనకై మనమే పడద్రోయబడి ఉన్న బలిపీఠాన్ని బాగు చేసుకోగలగాలి. ఏలియాని ఎవరు ప్రేరేపించలా బలిపీఠం కట్టు, బలిపీఠం బాగు చెయ్యి అని. అతనికై అతనే ప్రేరేపించబడ్డాడు, అతనికై అతనే పురికొల్పబడ్డాడు, అతనికై అతనే ఆశపడ్డాడు. దేవుని బలిపీఠం పడద్రోయబడి ఉంది, పాడైపోయింది, దాన్ని కడదాము అని. అదేవిధంగా ప్రియమైన వాళ్ళరా, బలిపీఠాన్ని మనకై మనమే కట్టుకోగలగాలి. ఎప్పుడైతే ఆ బలిపీఠాన్ని బాగు చేసుకుని కట్టుకొని ప్రార్థన చేసే అనుభవంలోనికి వస్తామో తప్పకుండా ప్రభువు ఘనమైన గొప్ప కార్యాలు చేయునుగాక. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, నీవు ఎదురు చూసిన దానికంటే గొప్ప కార్యాలు చేయునుగాక, ఘనమైన గొప్ప కార్యాలు చేయునుగాక. బలిపీఠాన్ని ఎవరైతే బాగు చేసుకుంటారో ప్రియమైన వాళ్ళరా, ఆ తర్వాత ప్రార్థన చేయగలుగుతారో దేవుడు దాచి ఉంచిన, సిద్ధపరిచిన మేలులు అనుభవించగలిగేటట్లుగా చేస్తారు అనటంలో సందేహం ఏమీ లేదు. ఆయన తప్పకుండా ఊహించిన దానికంటే గొప్ప కార్యాలే చేస్తారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, నా జీవితంలో దేవుడు కార్యం చేయడం లేదు, నా పిల్లల జీవితంలో దేవుడు కార్యం చేయడం లేదే, నేను ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతూ ఉందే, నేను ఇలా జరుగుద్ది అనుకుంటే ఇలా జరుగుతుంది ఏంటి, ప్రతికూలమైన పరిస్థితులు కలుగుతున్నాయి ఏంటి అని అనుకునేదానికంటే ఏమండి, నీ బలిపీఠాన్ని బాగు చేసుకుందువుగాక. నువ్వు బలిపీఠం బాగు చేసుకుని ప్రార్థన చేయగలిగే ఆ స్థితిలోనికి రాగలిగితే నిశ్చయముగా ఏమండి, నీవు ఆశించిన దానికంటే గొప్ప కార్యాలు యేసయ్య చేయుటకు సమర్థుడై ఉన్నాడు. ప్రియమైన అన్నారా, ఆయన శక్తి కలిగిన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి గొప్ప కార్యాలు చేయాలని ఆశపడతా ఉన్నాడు. ప్రియమైన అన్నారా, బలిపీఠం బాగు చేసుకోవడం అని అంటే దేన్ని చూపిస్తుంది తెలిసినా, మన జీవితాన్ని చూపిస్తుంది, మన కుటుంబాన్ని చూపిస్తుంది. ఇంకొంచెం మనం ఆలోచన చేయగలిగితే ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది. బలిపీఠం అన్నప్పుడు ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది. ఇంకా ఆలోచన చేయగలిగితే దేవుని వాక్యం రాయబడిన మాట ఏంటంటే, మనకు ఒక బలిపీఠం ఉన్నది, అది క్రీస్తు అని రాయబడింది. ప్రియమైన వాళ్ళ, మనం ఆలోచన చేసుకోగలగాలి. మన వ్యక్తిగత జీవితం ముందు కట్టుకోవాలి, మన కుటుంబాన్ని ముందు కట్టుకోవాలి. ఆ స్థితిలోనికి ఎప్పుడైతే రాగలుగుతావో నిశ్చయముగా నా ప్రభు కార్యము చేయునుగాక. బలిపీఠాన్ని బాగు చేసుకుంటా అనేది దేన్ని చూపిస్తుందో, ఈ అనుభవాలు మన జీవితంలో ఉండాలని తెలియజేస్తుందో దేవుని వాక్యాన్ని మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించాలని కోరుకుంటూ ఉన్నా. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 23వ వచనం తీయండి. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 23వ వచనం. అందరూ చదవండి. అందరూ. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము అని రాయబడింది. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువారు ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో స్వయంగా యేసయ్య చెప్పిన మాటలు ఇవి. యేసయ్య చెప్పిన మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒక వ్యక్తి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు అంటాడు, నీ అర్పణ అర్పించేటప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ జ్ఞాపకము వచ్చిన ఎడల, అక్కడ ఏం చేస్తున్నావు? మరి రిపీట్ రావట్లేదా?
నువ్వు కదిలిచ్చావు పొద్దున పెట్టిని ఎరా కదిలిచ్చావా? మరి ఎందుకు వస్తుంది? హల్లెలూయా. నీకు కాదు, ఆ మాట గమనించండి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే ఆపేయి, ప్రార్థన ఆపేయి, అర్పించడం ఆపేసాయి. నీవు వెళ్ళి మొదట అతనితో ఏం చేయాలి? సమాధాన పడాలంట. నీవు వెళ్ళి అతనితో సమాధాన పడాలి. వాళ్ళు వచ్చి సమాధాన పడ్డం కాదు. విరోధం ఉన్నది అతనికే, నీకు లేదు, నీకు విరోధం లేదు. అయినా దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే నీవు వెళ్ళి అతనితో సమాధాన పడు. అప్పుడు వచ్చి నీవు అర్పించు. యేసయ్యకి మహిమ కలుగును గాక. బలిపీఠం బాగు చేసుకోవడం అంటే ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో సమాధానకరమైన జీవితం జీవించగలగాలి. అది ఎవరితోనైనా సరే సమాధానకరమైన జీవితం జీవించగలగాలి. నచ్చిన వాళ్ళతో సమాధానంగా ఉంటానండి, నాకు నచ్చకపోతే సమాధానకరంగా ఉండనండి అనే జీవితం ప్రభు ఎక్కడ చెప్పలా. దైవజనుడైన పౌలు గారు అన్నారు, ఏమని తెలిసిన, శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అని. అర్థమవుతుంది. ఆయన కూడా చెప్పిన మాట అదే. అందరితో చెప్పండి, మనుషులందరితో సమాధానంగా ఉండమనే, అందరితో సమాధానంగా ఉండమనే. అర్థమవుతుందా? నాకు పలానోళ్ళు అయితే నచ్చుతారండి, పలానోళ్ళు అయితే నచ్చరండి, వీళ్ళైతే నచ్చుతారు, వీళ్ళైతే నచ్చరండి అని నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం కాదు అవసరమైంది. నీ వ్యక్తిగత జీవితంలో చేయవలసిన పని ఏంటంటే నువ్వు చేసే ప్రార్థన కంటే, అర్థమవుతుందా, నువ్వు అర్పించే అర్పణ కంటే ముందు నీకు అవసరమైంది, ముఖ్యమైనది ఏంటంటే సమాధానం. నువ్వు అందరితో సమాధానం కలిగి జీవించగలగాలి. సమాధానం లేకుండా నువ్వు 24 రోజులు ఉపవాసం ఉన్నాను, 34 రోజులు ఉపవాసం ఉన్నాను, మన లెంట్ డేస్లో 40 రోజులు కూడా ఉపవాసం ఉన్నాను, నేను ప్రార్థన చేశాను అనంటే దేవుడు అది మెచ్చడు, దేవుడు అది ఆశించడు కూడా. బైబిల్లో ఉంది కదా, నేను ఫు అని ఉమ్మేస్తానని ఉంది కదా. అలాంటి పరిస్థితి కలుగుతుంది. అది కాదు మనకు అవసరమైంది. ప్రియమైన వాళ్ళరా, ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, అర్థమవుతుందా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే నీకేముండాలి చెప్పండి గట్టిగా. అలాంటి వాళ్ళతో నీకు ఎలా ఉండాలి? నీకు సమాధానం ఉండాలి, నీకు సమాధానం ఉండాలి. వాళ్ళు ఒకవేళ సమాధాన పడ్డారో లేదో నీకు అనవసరం. నువ్వు వెళ్ళి సమాధాన పడాలి, నువ్వు సమాధానాన్ని సంపాదించుకోగలగాలి. అట్టి కృప ప్రభువును గ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చూడండి, అర్పణ అయితే అర్పిస్తాము అంటారు కానీ సమాధాన పడమంటే చెప్పండి, అది పొరపాటును కూడా చేయమన్నమాట. దేవుడు కోరుకునేదేమో సమాధాన పడమని. నువ్వేమంటావు? నేను సమాధాన పడగానే అర్పణ అయితే అర్పిస్తాను అంటావు. దేవుడు అంటాడు, అర్పణ కాదురా ముఖ్యమైంది, ముందు సమాధాన పడు, పోయి అర్పణ వదిలిపెట్టేసేయి, ముందు పోయి సమాధాన పడు. అర్థమవుతుందా? ఈ వాక్యాన్ని ఈ రోజున ఎంతమంది అంగీకరించగలిగే స్థితిలో ఉన్నారు? ఎంతమంది జీవితంలో అన్వయింప చేసుకోవాలన్న స్థితిలో ఉన్నారు? ఈ వాక్యం నా వ్యక్తిగత జీవితంలో నెరవేర్చబడాలి అనే ఆశ ఎంతమందికి ఉంది? అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? ఒకసారి ఆలోచించండి. వ్యక్తిగత జీవితంలో నీకు అవసరమైంది మొదటి సమాధానం. అర్థమవుతుందా? అందరితో నువ్వు సమాధానంగా ఉండి ఏమండి నువ్వు అలా ప్రార్థన చేయి. నా దేవుడు ఆ ప్రార్థన ఆలకించునుగాక, అద్భుతాలు చేయునుగాక, ఘనమైన గొప్ప కార్యాలు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు అన్న తర్వాత అసమాధానం రాదు అని బైబిల్ ఎక్కడ లేదు. ఉందా? బైబిల్ ఎక్కడ అసమాధానం రాదు అని ఎక్కడ లేదు. వస్తుంది, కలుగుద్ది. తర్వాత కుటుంబం అన్న తర్వాత కలుగుతుంది, అన్నదమ్ములు అన్న తర్వాత కలుగుద్ది,
ఏమండి అక్కజల్ల తర్వాత కలుగుతుంది. మనం లోకంలో బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ఏమండి చెప్పుడు మాటలు ఉంటాయే, అవి వినటం వల్ల కలుగుతుంది. ఆ తర్వాత నువ్వు గ్రహించకపోవటం వల్ల కలుగుతుంది. ఆ తర్వాత నువ్వు అపార్థం చేసుకోవటం వలన కలుగుద్ది. అర్థమవుతుందా? ఒక వ్యక్తిని నువ్వు అర్థం చేసుకోకపోయినా పర్లే, అపార్థం చేసుకోకూడదు ఎప్పుడు. ఈ రోజున అవి ఎక్కువైపోతా ఉన్నాయి, అపార్థం చేసుకోవడం ఎక్కువైపోతా ఉంది. అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితులు అసమాధానం అనేది కలుగుతుంది. కలిగినంత మాత్రాన అసమాధానంగా ఉండమని కాదు చెప్పే దేవుని వాక్యం. అర్థమవుతుందా? అసమాధానంగా ఉండమని కాదు, సమాధానకరమైన జీవితం జీవించమని. అట్టి కృప ప్రభువును అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అక్కడ 25వ వచనం చూడండి, మత్తయి సువార్త మనం 5:25 చూడండి. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము, లేని యెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో. ఎప్పుడు సమాధానం అనేది జీవితంలో లేకపోతే, ఆ బలిపీఠాన్ని నువ్వు కట్టుకోకపోతే, సమాధానంగా జీవించడం అనే ఆ బలిపీఠం నువ్వు కట్టుకోకపోతే చివరికి జరిగేది ఏం తెలిసినా చెరసాల జీవితం ఉంటుంది. ఆ మాట చెరసాలలో వేయబడు, చెరసాలలో వేయబడతా. చెరసాల వేయబడడం అంటే ఏంటి? అర్థమవుతుంది? తీసుకుపోయి జైలు పడేసరికి అతని జీవితం ఎట్టుంటుంది? అన్నున్నాడు, తమ్ముడున్నాడు, అక్క ఉంది, చెల్లెళ్ళు ఉంది, ఆ తర్వాత బావలు ఉన్నారు, బామర్దులు ఉన్నారు, బాబాయిలు ఉన్నారు, ఆ తర్వాత పిన్నిలు ఉన్నారు, పిన్నమ్మలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ ఉన్నా సరే వాడు ఎట్లుంటాడా? ఒంటరిగా. అందరూ ఉన్నారు, ఒంటరిగా ఉంటాడు. అందరూ ఉన్నారు, తినేదానికి తిండి శుభ్రంగా వంట పట్టదు, తిన్న సరే వంట పట్టదు, తినలేడు. ఎందుకంటే ఒంటరితనం, పలకరించే దిక్కు లేదు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఏమండి అతగాడి గురించి పట్టించుకునే దిక్కు లేదు. ఎందుకని? జైల్లో పడిపోయిన పరిస్థితి అన్నమాట. కనుక ప్రియమైన వాళ్ళరా, ఏ రోజైనా సరే మనం ఎంత త్వరగా సమాధాన పడాలని ఆశపడతా ఉంటామో అంతగా దేవుడు కృపచూపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలో సమాధానాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నమైనా చేయగలగాలి, ఎంత ప్రయత్నమైనా చేయగలగాలి. సమాధానం కాపాడుకునేదానికి, సమాధానం పోగొట్టుకునేదానికి కాదు, సమాధానం తుంచుకునేదానికి కాదు, సమాధానం నిర్మూలమైపోయేదానికి కాదు. ఇద్దరి మధ్య లేదా నలుగురి మధ్య, 10 మంది మధ్య సమాధానం అనేది నువ్వు కాపాడుకోగలగాలి. మీరు చూడండి, తీయండి, ఆదికాండం 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 7వ వచనం. అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు పోతే నేను ఎడమ తట్టుకు వెళ్ళుదనని లోతుతో చెప్పగా. చూడండి ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము లోతు కలిసే బయలుదేరి వచ్చారు, ఇంట్లో నుంచి కలిసే బయలుదేరి వచ్చారు. దేవుడు పిలిచింది అబ్రహాముని, అబ్రహామును వెంబడించింది లోతు. బయలుదేరి వచ్చారు, ఆనందంగా సంతోషంగానే సమాధానకరంగానే వారి జీవితం నడిపించబడతానే ఉంది. ఆస్తి ఎక్కువైపోయింది, విస్తరించిపోయింది, పశువులు ఎక్కువైపోయాయి. ఎప్పుడైతే ఎక్కువైపోయింది ప్రియమైన వాళ్ళరా, అక్కడ మనం గమనిస్తే వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు. అబ్రహాం బాగానే ఉన్నాడు, లోతు బాగానే, వీళ్ళిద్దరికి బాగానే సమాధానమే ఉంది. అయితే వీళ్ళ పశువుల కాపర్లు ఎక్కడో గొడవ పెట్టుకున్నాము, ఎక్కడో జగడం పెట్టుకుని, ఎక్కడో కలహం పుట్టింది వాళ్ళకి.
ఆ మాట చూడండి అక్కడ. ఆ మధ్యలో ఎలా పెట్టాడు దేవుడు? ఆ కాలమందు కానానీయులు, పెరిజీయులు ఆ దేశంలో ఉన్నారంట. వాళ్ళు ఉన్న ప్రాంతంలో ఉన్నారు. మరి వాళ్ళని బట్టి వాళ్ళ కలహం పుట్టిందో మనకు తెలియదు. మొత్తం మీద అర్థమవుతుందా? కలహం ఎప్పుడైతే పుట్టిందో లోతుకు తెలియదు. అబ్రాహాము తెలుసుకున్నాడు. తెలుసుకున్న వెంటనే లోతుని పిలిచి పక్కలో కూర్చోబెట్టుకొని, అరే మనం బంధువులం, మన ఇద్దరం బయలుదేరి వచ్చినాం, మన ఇద్దరం బంధువులం, పశువుల కాపర్లు ఇప్పుడు వచ్చినోళ్ళు, వాళ్ళ కాపర్లకి నీ కాపర్లకి నా కాపర్లకి కలహం పుట్టింది, జగడం వచ్చింది, తగదాలు పడ్డాయి. అది మనం బంధువులం కనుక నీ ముఖం నేను చూడాలి, నా ముఖం నీవు చూడాలి. నాకు నీకును, నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. మన కలహాలు ఉండకూడదు, మన మధ్యలో కలహాలు ఉండకూడదు. దానికోసం నీవు తూర్పుకి వెళ్తావా, నేను పడమరకు వెళ్తా. నువ్వు దక్షిణానికి వెళ్తావా, నేను ఉత్తరానికి వెళ్తా. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎంతగా సమాధానం వారి మధ్యలో ఉండాలని ఎంత ప్రయత్నం చేస్తున్నారో చూడండి. అర్థమవుతుందా? ఎంత ప్రయత్నం చేస్తున్నా గమనించండి. దానికోసం ఏమండి అక్కడ ఉండేదానికి కూడా ఇష్టపడలా. అక్కడి నుంచి కొంచెం దూరం అయిపోదాం, కాస్త దూరం అయిపోదాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో సమాధానాన్ని కాపాడుకునే దానికి నువ్వు ఎంతైనా ప్రయత్నించుదువు గాక. హల్లెలూయా. ఆ మాట చూడండి, సమాధానం కాపాడుకునే దానికి బ్రతిమిలాడుకుంటా ఉన్నాడు. ఆ మాట గమనించండి. అక్కడ దయచేసి ఏమంటున్నాడు చూడండి, అక్కడ దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. అలా కలుసుకున్నప్పుడు నీ ముఖం చూడాలి, నా ముఖం చూడాలి. నువ్వు నేను నీతో మాట్లాడి, నువ్వు నాతో మాట్లాడాలి. కాస్త దూరంగా ఉందాం. వాళ్ళిద్దరి మధ్యలో ఉండాల్సిందేది సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, అది ఆస్తి వలనో, లేకపోతే అంతస్తు వలనో, లేదా డబ్బు వలనో, లేదా పదవి పిచ్చి వలనో, లేకపోతే ఏమండి ఇంకొక దానికోసమో పోట్లాడుకోవడం, ఏమండి ఎంత బుద్ధిహీనమైన పని, ఎంత దుర్మార్గమైన పని గమనించండి. ఈ రోజున ఆ అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేకపోవడం గల కారణం అదే కదా. అక్కచెల్లెల మధ్యలో సమాధానం లేకపోవడం గల కారణం, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకపోవడం గల కారణం, కుటుంబాలకి మధ్యలో సమాధానం లేకపోవడం గల కారణాలు అవే కదా. ఇంకేమున్నాయి? అంతకంటే గొప్ప ఏమైనా ఉంటాయా? ఆస్తి తగాదానో, అంతస్తు తగాదానో, పదవి పిచ్చి పెట్టో, లేకపోతే డబ్బు పిచ్చి పెట్టో, లేకపోతే ఇంకొకటి ఏదో ఒకటి. అర్థమవుతుందా? దాన్ని బట్టి రోజున కుటుంబాల్లో సమాధానం లేకుండా చేసుకుంటా ఉన్నారు. అయితే ఏం చూడండి, మనకు అవి కాదురా అవసరమైంది, డబ్బు కాదురా, పదవి కాదురా, ఆస్తి కాదురా, అంతస్తు కాదురా, నీవు నేను బాగుండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆ స్థితిని ఎరిగి నువ్వేం చేయగలగాలి అంటే, నీ జీవితంలో ఆ బలిపీఠాన్ని కట్టుకోగలగాలి. ఎప్పుడైతే అది కట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తావో, నా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నువ్వు ఎంతైనా సంపాదించు, ఎంతైనా ఉందని చెప్పుకో, ఇంకా ఏమైనా సంపాదించాలని ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేసి ఎంత సంపాదించినా, నువ్వు ఎంత కలిగి ఉన్నా, ఒకరోజున ఏం జరుగుతుంది? తీసుకుపోతావా? ఆస్తి తీసుకుపోతావా? అంతస్తు తీసుకుపోతావా? డబ్బు తీసుకుపోతావా? హోదా తీసుకుపోతావా? పదవి తీసుకుపోతావా? ఏది తీసుకుపోయేది లేదే. ఏమైనా తీసుకుపోయేది ఉందా? ఏది తీసుకుపోయేది లేదు. నీ దగ్గర ఏది నువ్వు తీసుకుపోలేవు. ఎవరు ఏది తీసుకుపోలేరు. ఏది తీసుకుపోలేని దానికోసం ఇప్పుడు ఏం చేస్తున్నారు? తగాదాలు పెట్టుకుంటా ఉన్నారు, గొడవలు పెట్టుకుంటా ఉన్నారు, జగడాలు పెట్టుకుంటా ఉన్నారు, తన్నుకుంటా ఉన్నారు, కొట్టుకుంటా ఉన్నారు.
అరే బతికేది 4 రోజులు, బతికిన 4 రోజులు కాస్త సమాధానంగా బతుకుదాం అన్న ఆలోచన వస్తే ఎంత బాగుంటుంది. బైబిల్ ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుంచి అందరూ చదవండి. అందరూ అయితే సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపము, అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళ, ఎప్పుడు చెప్పిన మాటలు అవి. ఆ రోజుల్లోనే అంటే ఫస్ట్ సెంచరీ, మొదటి శతాబ్దములోనే జగడాలు ఉన్నాయి, మొదటి శతాబ్దంలోనే తగాదాలు ఉన్నాయి. అవి అడిగిపోతాయి.